నమస్సుమాంజలి. బంగాళదుంప టమాటా కర్రీ అనమాట. ఇది నేను ఎప్పుడు ఎలా చేస్తాను అంటే, బంగాళదుంపలు అస్సలు మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా బంగాళదుంప ఉండేలాగా చేస్తాను ఈ కూరని. నేను అలా చేయాలి అంటే మనం ఎప్పుడైనా సరే మామూలుగా బాండి తీసేసుకొని దానిలో ఆయిల్, ఆనియన్, మిర్చి, దుంపలు, బంగాళదుంపలు అండ్ టమాటో ఇవన్నీ కట్ చేసేసుకొని దానిలో డైరెక్ట్గా వేసేసి కారం, మెయిన్గా మనకి సరిపడినంత కారాన్ని, అంటే మనం పచ్చిమిరపకాయలు వేసాం కదా, ఆ పచ్చిమిరపకాయలని బట్టి కారం ఎంత పడుతుందో చూసుకొని ఆ కారాన్ని కూడా అప్పుడే వేసేసి బాగా వీలైతే చేత్తో కారాన్ని దుంపలకి అలా మసాజ్ చేసేలాగా చేసి, దాని తర్వాత పసుపు, కారం బాగా ముక్కలకి పట్టేసిన తర్వాత అప్పుడు వాటర్ పోసి, కొంచెం వాటర్ అంటే ఎక్కువగా వాటర్ కాకుండా ఒక పావుసేరు కంటే తక్కువ నీళ్లు పోసుకొని అలా సిమ్లో అలా పెట్టి వదిలేస్తే చాలా దగ్గరికి ఈ కూర తయారవుతుందన్నమాట. అంటే ఈ దుంపలు గట్టిగా ఉంటాయి, ప్లస్ బాగా ఉడికి కూడా ఉంటాయి, అలా ఉంటాయి. అందుకోసం అన్నమాట. ఇప్పుడు మనం మామూలుగా రొటీన్ లాగా చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ దుంప పేస్ట్ అయిపోతూ అంత టేస్ట్ ఉండకుండా ఉంటుంది. అందుకోసం నేను ఎప్పుడు కూడా బంగాళాదుంప కూరని ఖచ్చితంగా ఇలాగే చేస్తాను. వాటర్ పోసి డైరెక్ట్గా పెట్టేస్తాను. ఆ తర్వాత నేను ఏ కూర చేసినా దానిలో మన కారం కంటే, మనం సంవత్సరానికి సరిపడా ఆడించుకునే కారం ఉంటుంది కదా, ఆ కారం కంటే కూడా పచ్చిమిరపకాయలు ఎక్కువ వేయడానికి ట్రై చేస్తాను. అందుకే నాకు సంవత్సరానికి సరిపడా ఆడించిన కారం ఎక్కువ డేస్ కూడా వస్తుందన్నమాట. నేను పచ్చిమిరపకాయల కారంతోనే ట్రై చేస్తాను, కానీ మనకి కలర్ఫుల్గా ఉండడం కోసం కొంచెం కారాన్ని యాడ్ చేస్తాను. అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కర్రీ చాలా చాలా బాగుంటుంది. ఇంకా బాగా దగ్గరికి రావాలి. మనం వాటర్ పోసి మగ్గించాం కదా, అలా అన్నమాట. ఆలు కర్రీ దగ్గరగా చక్కగా ఉడికిపోయింది. చూసారా, ముక్క ఉడికింది కానీ బ్రేక్ అవ్వట్లేదు. అలా ఉంటే కూర చాలా బాగుంటుంది, టేస్టీగా. బంగాళదుంప టమాటా గ్రేవీ కర్రీ అన్నమాట. ఇది చక్కగా ఉడికిపోయింది. Thank you.